టు జీఎం టీవీ తెలుగు న్యూస్. ముందుగా ప్రధాన అంశాలు. మినరల్ వాటర్ పంపిణీలో అవకతవకలు, అన్యాయాలు, అవినీతి, అక్రమాలు, మధ్యవర్తులు, మున్సిపాలిటీ అధికారుల మధ్య ఒప్పందాలు. మినరల్ వాటర్ పంపిణీలో కూడా అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తున్న ముందుగా అందరికీ నమస్కారం. పుత్తూరు పురపాలక సంఘం పరిధిలో మంచినీళ్ళు బావి, వాటర్ ట్యాంక్ స్ట్రీట్ అనే పిలువబడే వీధి ముందు భాగాన పురపాలక సంఘం ఆధ్వర్యంలో, ప్రభుత్వం ఆధ్వర్యంలో మినరల్ వాటర్ జరుగుతుంది. సదరు మినరల్ వాటర్లో 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి అమ్మాలి. అయితే 8 రూపాయలకి అమ్మబడతా ఉంది. ప్రజల చేత నిబంధనలకు నీళ్లు అనే పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేస్తున్నారు. సరేలే, అధికారులు ఒకటైతే ప్రజలు మోసపోక తప్పదు అంతవరకు. సరే, మరి ఆ వాటర్ ప్లాంట్ నిర్వహణకు కరెంటు బిల్లు పురపాలక సంఘమే చెల్లిస్తుంది. అది కూడా సరే. మరి ఏదైనా రిపేర్లు అయితే దాని రిపేర్ ఖర్చులు కూడా పురపాలక సంఘమే భరిస్తుంది. మరి ఇదంతా పురపాలక సంఘమే భరించేటప్పుడు మూడో వ్యక్తులకు టెండర్ ఎందుకు ఇవ్వాలని నేను పురపాలక సంఘం అధికారులని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పురపాలక సంఘం పరిధిలో ఉన్న వ్యక్తుల్ని అక్కడ పొత్తుకు పెట్టి 2 రూపాయలకి క్యాన్ అందిస్తే స్థానికులకు మేలు జరిగినట్టు ఉంటుంది. వాటర్ కొన్న ప్రతి వ్యక్తికి ఒక్కొక్క క్యాన్ మీద 6 రూపాయలు ఆదా జరిగినట్టు ఉంటుంది కదా. అయ్యా పురపాలక సంఘం అధికారులారా, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలకు వచ్చినారు. మరి ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ఎందుకు సిద్ధపడలేకపోతా ఉన్నారని నేను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. పాపం అధికారులు ఒకటైతే ప్రజలు మోసపోక తప్పదనే ఉద్దేశంతో మీరు వ్యవహరిస్తున్నారు. నేను ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెడితే పుత్తూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం వారు తప్పుడు పద్ధతిలో సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది తప్పని నేను అప్లేట్ అథారిటీ వారికి దరఖాస్తు బదిలీ చేస్తే సాధారణ నిధుల నుంచి 99,000 రూపాయలని ఆ వాటర్ ప్లాంట్ నిర్వహణ చేసే వాళ్ళకి, ప్రజాధనాన్ని ఓ వ్యక్తికో ఓ రాజకీయ కార్యకర్తకో 99,000 రూపాయలు ఇవ్వటానికి పురపాలక సంఘం అధికారులకు ఎవరు హక్కు ఇచ్చినారని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ పుత్తూరు పురపాలక సంఘం పరిధిలో 2 రాజకీయ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ తరపున కౌన్సిలర్లు ఈ పరిపాలన జరుగుతూ ఉంది. మరి ఇద్దరు కూడా కుమ్మక్కై ఈ 99,000 రూపాయలు ఇవ్వటాన్ని ఎవరో ఖండించలేకపోతే అర్థాన్ని ప్రజలే ఎతకాలని నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నా. మరి ఇది తెలిసి జరిగింది. ఇలాంటి తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంది. అవినీతి ప్రతిరోజు జరుగుతుంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే, స్థానికంగా పుత్తూరు పట్టణ పరిధిలో ఎంబీ నగర్ అనే పిలువబడే ఒక ప్రాంతంలో పేదలు మాకు నీళ్ల సౌకర్యం ఏర్పాటు చేయండి, బోరు వేయండి అని 2015లో పురపాలక సంఘానికి అర్జీ పెట్టుకున్నారు. పట్టించుకోలేదు. 2025 మే నెలలో వేసవిగా ఉంది, మాకు నీళ్లు భారంగా ఉంది, మాకు బోరు వేసి ఆదుకోండి అని అర్జీ ఇస్తే ఈ పురపాలక సంఘం అధికారులు, ఈ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఆ వీధి పక్క ఈ రోజుటి వరకు తొంగి చూడలేదంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజల పరిపాలన. దీనికో పురపాలక సంఘం, దీనిలో ఒక కౌన్సిలర్లు, అధికారులు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలకు సేవ చేయటానికి మీరు ఉన్నారా? ప్రజల్ని మోసం చేయటానికి ఉన్నారా? అవినీతి చేయటానికి ఉన్నారా? రాజకీయ కార్యకర్తలకు మేలు చేయడానికి ఉన్నారా?
పురపాలక సంఘం ప్రజలందరికీ మేలు చేయడానికి ఉన్నారా అనే విషయాన్ని నేను సోషల్ మీడియా ద్వారా ఈ పరిపాలన యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్న మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా. Yeah.